చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న ఆ యువకుడిని తండ్రి మందలించాడు. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నాడు. దీంతో ఆ యువకుడు మనస్తాపం చెంది బాధను తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. కోనేరు సమీపానికి చేరుకున్నాడు. తన చెప్పులను అక్కడే వదిలేశాడు. ఆత్మహత్య చేసుకున్నాడు కోనేరులో దూకి. యువకుడి చెప్పులను గమనించిన కొందరు యువకుడి తండ్రికి విషయం తెలియజేశారు. వెంటనే స్పందించిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో యువకుడు శ్రీనివాసులు శవమై కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, గేమ్స్ ఆడుతున్నందుకు ఫోన్ తీసుకుంటే మందలించినందుకు వెళ్లి చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాలుడు. ఏంటి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మునిషా, పుంగనూరులోని శ్రీనివాసులు అనే డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న యువకుడు పుంగనూరులోని కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఇద్దరు మందలించారు. నిరంతరం సెల్ ఫోన్ చూడడం ఏంది, చదువుకోమంటూ. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో గేమ్స్ కూడా ఆడుతున్నావు, దీనివల్ల కొన్ని డబ్బులు కూడా పోతున్నాయి, ఇది ఇబ్బందికరంగా కాదా, నేను చేసేది మేస్త్రి పని, ఇలాంటి సమయంలో నువ్వు కష్టపడి చదువుకోవాలంటూ వాళ్ళ నాన్న మందలించాడు. దీంతో తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను తల్లిదండ్రులు లాక్కోవడంతో వెంటనే బయటకు వెళ్ళిపోయి కోనేరు సమీపంలోనే అక్కడే కూర్చుండిపోయాడు. ఈ విషయంలో కొంతమంది అక్కడ ఉన్న వారు గమనించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసిందిగా చెప్పడంతో వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే చెప్పులు విడిచి తర్వాత కనిపించకుండా పోయాడు. చెప్పులను చూసిన కొంతమంది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో ఉదయం నుంచి కోనేరులో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కోనేరులో మృతదేహంగా ఉన్న శ్రీనివాసులు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విలపిస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు, సెల్ ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్నావా, నీకు కావాలంటే 10 సెల్ ఫోన్లు తీయిస్తానంటూ వారి అమ్మ అతని మీద పడి రోధిస్తున్నప్పుడు చూసి అందరూ బాధపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డ విద్యార్థి ఒక్కసారిగా తల్లిదండ్రులు ఈ విధంగా మందలించడంతో ఆవేదనకు గురయ్యాడా లేకపోతే మరో కారణమో తెలియదు. కానీ మొత్తం మీద అతను నిన్న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ దామోదర్.